అందరికీ నమస్కారాలు. వినపడుస్తుంది? మీకేం రీసౌండ్ లేదు కదా? మీ మీడియాలో రీసౌండ్ ఏమైనా ఉందా? ఓకే, అందరికీ సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండాలయా. నమస్కారాలు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూశాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఎంతమంది ఉమెన్ దీంట్లో? అందరికీ నమస్కారాలు. వినపడుస్తుంది? మీకేం రీసౌండ్ లేదు కదా? మీ మీడియాలో రీసౌండ్ ఏమైనా ఉందా? ఓకే, అందరికీ సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండాలయా. నమస్కారాలు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూశాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలా మంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత కూడా 2వ సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్ని కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్
డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పున్నా వాళ్లపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్లపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్టులే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలున్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్లు లేకపోతే ఇళ్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్గా యాక్ట్ చేసి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, చనిపోయిన వారందరూ కూడా ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రాథమికంగా నాకు అనిపించింది, ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఇక్కడ ఇవన్నీ చేశాడో వాళ్ళకు ఆర్డర్స్ రావడం, ఆర్డర్స్ వచ్చినప్పుడు మనుషులు తీసుకొచ్చి చేయడం, సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. ప్రివెంటివ్ మెజర్స్ ఏమైతే తీసుకోవాలనో, ఇది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, అలాంటి మెటీరియల్ ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఆ జాగ్రత్తల్లో ఫెయిల్ అయ్యారనేది నా ప్రైమరీ అసెస్మెంట్. రేపు టెక్నికల్గా అవన్నీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఎంత ప్రొక్యూర్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు, మన వాళ్ళు సూపర్వైజ్ చేసినప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వలేకపోయారు, అవన్నీ బయట వస్తాయి. అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. ఏది దీని మీద ఎలాంటి ఇవి తప్పకుండా ఎన్నున్నాయో రెగ్యులేట్ చేస్తాం. ఇప్పటికే ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ కూడా చాలకుండా ఉంది. నేను లాస్ట్ టైం చెప్పాం, వీలైతే ఈ ప్రాంతాలంతా కూడా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి ఆ సీసీటీవీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి ఇచ్చి మానిటర్ చేయాలి కూడా అనుకున్నాం. దీన్ని మళ్ళా ఒక ఎస్ఓపి అంతా చూస్తాను. చూసిన తర్వాత పగడ్బందీగా ఏం చేయాలో చేసి మళ్ళీ ఎక్కడ కూడా ఎవరైనా చేయాలంటే మాత్రం స్ట్రిక్ట్ కంట్రోల్లో రెగ్యులేషన్స్ పెట్టి చేపిస్తాం. అందరినీ, ఒకరిని కాదు, ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా చేస్తే ఇప్పుడు నేను ఏ చర్యలు తీసుకుంటున్నానో ఆస్తులు కూడా కాన్ఫిస్కేట్ చేస్తానని చెప్పాను. ఎవరు కూడా ఆటలాడడానికి వీలు లేదు. అప్పుడు కూడా తీసుకొచ్చాం, ఆ పాలసీ కూడా సర్క్యులేట్ చేశాం. అందుకే నేను ఇప్పుడు సమీక్ష చేసి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి యాక్షన్ తీసుకుంటాం. కొంత సీరియస్ గానే ఉంది, క్రిటికల్ గా ఉన్నారు, క్లోజ్ గా మానిటర్ చేస్తాం, అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలవాటయ్యారు.
ఇప్పుడు నేను అక్కడ మాట్లాడాను. కొంతమంది పిల్లలు చెప్తున్నారు మాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ పనే చేస్తున్నారని. కొంతమంది 8-10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. అదే మరి కొంతమంది అయితే భార్య భర్త ఇద్దరు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అనేక సంఘటనలు మనం చూసినప్పుడు వాళ్ళకి ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కాబట్టి అదొకటి ఉండొచ్చు. వాళ్ళ అవసరాలు బట్టి ఆ టెక్నిక్ నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు. అంటే నువ్వు అంటున్నావు కానీ వాళ్ళకి ఆ పని దొరకలేదు, ఈ పని దొరికింది అంటున్నారు. అదే మనం 700 రూపాయలు ఎక్కువ అనేది వాళ్ళ ఉద్దేశం. మాకు ఆ 700 అక్కడ వస్తుంది. అదే నరేగాకి పోతే 300 వస్తుంది. ఉపాధి లేకుండా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయంలో పనులు లేవు అనేది ఒకటి. వాళ్ళేమంటారా రైతులు మాకు కూలీలు దొరకడం లేదని వాళ్ళది. ఈ రెండు అందుకే నరేగా కింద 125 రోజులు మనం పని కల్పిస్తున్నాం. అదే మరి అనేక విధాలుగా అనేక యాక్టివిటీస్ని ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ పెడుతున్నాం. ఇంకా ఇవన్నీ వాచ్ చేస్తాం. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ అన్ని ఇస్తున్నాం. మీరే సూపర్ 6 కానీ అన్ని కుటుంబాలకు ఆదుకునే కార్యక్రమం ఉంది. ఇది కూడా ఏ విధంగా ఉపాధి కల్పిస్తాం. లేదు, ఇంకా దొరకలేదు. వీఆర్ ఇన్ సర్చ్. ఎక్కడున్నా పట్టుకొస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. 18 మంది ఎక్కడ పోయారు? ఇక్కడ మాట్లాడు. 8 అయ్యా. ఊరికే ఏదంటే మాట్లాడతావు, నువ్వు కనుక్కొని వచ్చి మాట్లాడు. ఊరికే ప్యానిక్ ఏనయ్యా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. నువ్వు కనుక్కొని కరెక్ట్గా నెంబర్ మాట్లాడండి, నేను సమాధానం చెప్తాను. కానీ ఫేక్ నెంబర్ తీసుకొచ్చి మాట్లాడదండి, కరెక్ట్ కాదు. అన్ని భరోసా డెఫినెట్గా ఇస్తా. అన్ని విధాల చర్యలు తీసుకుంటా. డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేస్తాం. మళ్ళీ ఎవరన్నా చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం. చాలా నేను అందుకనే అవన్నీ ఇప్పుడు నేను చెప్పడం లేదు. పర్మిషన్ అప్పుడు వచ్చింది. 2028 వరకు పర్మిషన్ ఉంది. 27, 28 వరకు పర్మిషన్ ఉంది. అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అన్ని ఎంక్వైరీ చేసి విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. థ్యాంక్ యూ. ఓకే ఓకే మాట్లాడతాను.